అప్పటి తెలుగు సాహిత్య వాతావరణము ఎట్లా ఉంది అని. అంటే ఆ టైంకి స్త్రీవాదము లేదు. కానీ స్త్రీల రచనల మీద చాలా వ్యతిరేకత వచ్చింది. అవును. ఆహ్, అది జయప్రభది కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళవి కావచ్చు. కవిత్వాన్ని ముఖ్యంగా ఓల్గా రాసినటువంటి వాటిని. అంటే కొండెపు అంత కొండెప్పుడు నిర్మల. అంటే అంత తీవ్రమైన వ్యతిరేకత రావటానికి ఎందుకంత రిజిడ్‌గా ఉన్నారు అని అనిపిచ్చిందా? అంటే ఇప్పుడు ఒకప్పుడు స్త్రీలు రాసిన నవలల్ని విపరీతంగా ఆదరించారండి. హ్మ్. అవి అదే ఆ వైవిధ్యం ఉంది. పేట్రియార్కీకి అనుకూలంగా ఉన్న నవలలు. అవును. హ్మ్. ఇది ఒక్కసారిగా వాళ్ళకి ఒక షాక్ లాగా అనిపించింది గదా! అది బ బ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు వ్యతిరేకించడానికి వీల్లేదు. అవును. చాలామంది పురుష రచయితలు గూడా చాలా జాగ్రత్తగా రాస్తున్నారు. హుహు. హ్మ్. అంటే అప్పుడు అది కేవలం భాష ఒక్కటే వ్యతిరేకత అనుకోవటానికి లేదు కదా! హ్మ్. అది భావం గూడా గదా! భావం గూడా. ఆ! అవును. ఎందుకనంటే పేట్రియార్కీ, పితృస్వామ్య గోడలు బద్దలు కొట్టడము హ్మ్. అనేటటువంటిది ఆహ్, ఎక్కడో ఆ ప్రకంపనలు, ఆ భయము అంటే వీళ్ళు హ్మ్. చేయి జారిపోతున్నారేమో ఒక అనేటటువంటి అభద్రత, హ్మ్. భయము వచ్చి హ్మ్. అది మెల్లిమెల్లిగా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం టైం పట్టింది. అదే. అంటే ఓకే. కొంత మేరకు అబ్జార్బ్ చేసుకున్నారు అని ఆ! అనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అబ్జార్బ్ అవ్వడం అనేటటువంటిది ఆహ్, అంత సులభంగా అయ్యే విషయమా? ఆ! అదేంటంటే ఒప్పుకున్నట్టు పైకి కనిపించినా, హ్మ్. అది ఆచరణలో చూపించాలంటే కష్టంగా ఉంది ఇప్పటికి గూడా చాలా మందికి. హ్మ్. అవును. అంటే ఈ జనరేషను పిల్లలు, యువత హ్మ్. వాళ్ళు కొంచెం ఆచరించగలుగుతున్నారు. ఎందుకంటే చదువుకున్న తల్లులు, హ్మ్. కొంచెం అవగాహన ఉన్న తల్లులు పెంపకంలో పెరగడం వల్ల. అదే. ఇప్పుడు అంటే స్త్రీవాదం వచ్చిన తర్వాత, స్త్రీవాదంతో పాటు ఇతర అస్తిత్వ రచనలు కూడా చాలా బలంగా ముందుకొచ్చాయి. హ్మ్. అస్తిత్వ ఉద్యమాలే. ఓకే. అంటే రచనలు ఒక్కటే ఉండవు కదా! ప్యారలల్‌గా ఉద్యమాలు గూడా నడుస్తూ హ్మ్. ఉంటాయి రకరకాల స్థాయిల్లో. ఈ ఉద్యమాల్లో అంటే సాహిత్యంలో బాగా ప్రభావం చూపించినటువంటి అంశాలుగా మీరు దేన్ని చూస్తారు? దళిత ఉద్యమం, తర్వాత ముస్లిం వాద ఉద్యమం ఇవి హ్మ్. గూడా బాగా ఆలోచింపజేసినాయి కదండీ! హ్మ్. అంటే వాటిల్లో హ్మ్. బలమైనటువంటి రచనలుగా మీ దృష్టికొచ్చినయి ఏమన్నా ఉన్నాయా? మీరు వాటన్నిటిని ఫాలో అవుతున్నారా? మొత్తం చదువుతానండి. అందరివి? హ్మ్. అసలు ఎండపల్లి భారతి ఎడారి బతుకులకి ముందు మాట నేనే రాసా. అవును. అవును. ఆ! చాలా నచ్చింది నాకది. హ్మ్. ఇంకా తను సుభద్ర చేస్తున్న కూడా 'అయ్యయ్యో దమ్మక్క' అని మంచి పోయెట్రీ చ రాసింది. శ్యామల గావచ్చు అందరూ. శ్యామల, ఆ! వినోదిని. హ్మ్. బలమైన వ్యక్తీకరణ అందరి రచనల్లోనూ కనిపిస్తూ హ్మ్. ఉంటుంది. అంటే ఆ అంటే అంత జీవితాల్లో నుంచి. నిలబెట్టి ఆలోచింపజేసేవి. అంటే ఇన్ని పాయలుగా ఇప్పుడు మీరు అనువాదం చేసినటువంటి ట్రాన్స్‌జెండర్ కథ. హ్మ్. ఒక హిజ్రా ఆత్మకథ. దానికి మీకు అవార్డు కూడా హ్మ్. వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ. అంటే ఈ ఈ పాయలన్నిటిలో మనము గమనించవలసినటువంటి అంశం ఏంటి? అంటే సాహిత్యంలో వీటన్నిటి ఉనికి అనేటటువంటిది ఆహ్, ఎ ఎలాంటి ఇంకా రావాల్సినటువంటి ముద్ర ఏంటి? ఆలోచనలేంటి? అది ఇంకా రావాల్సిందంటే ఒక కలుపుకుపోవటం అనేది రావాలండి. హ్మ్. ఇంక్లూజివిటీ రావాలి. హ్మ్. ఈ సాహిత్యం వల్ల మనకి ఒక కుదుపు మన ఆలోచనలో మార్పు హ్మ్. అయితే వచ్చిందనే నేను అనుకుంటున్నా చాలా మందిలో. హ్మ్. అంటే అది ఆలోచనల్లో మార్పొస్తే చాలు ఆచరణలో కూడా రావాలి గదా! ఆ! అది. అది అంటే దాన్ని గమనించారా? అంటే ఒక పక్కన సాహిత్యం నడుస్తోంది. ఇంకొక పక్కన ఉద్యమాలు గూడా హ్మ్. నడుస్తున్నాయి. అస్తిత్వ ఉద్యమాలు. వీటి మధ్య ఒక ఇంక్లూజివ్ అన్నిటి మధ్య ఒక ఇంటర్సెక్షనాలిటీ ఉంటుంది గదా! హ్మ్. మొత్తము హ్మ్. అంటే ఏ సమస్యకి ఆ సమస్య విడిగా ఉండదెప్పుడు ఉండదు. గూడా. అవును. ఒకదానికొకటి ఆ! అనుబంధంగా ఉంటాయి. కానీ ఆ ఉద్యమాల్లో కూడా ఆ రకమైనటువంటి కలుపుకుపోయేటటువంటి తత్వం ఉన్నది అని అనుకుంటున్నారా? మీరు గమనించారా? ఇంకా రావాల్సే ఉందండి అది. హ్మ్. ఇంకా రాలేదనుకుంటున్నా నేను. హ్మ్.